ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాల్షియం బిళ్ళలు కరిగిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోయే మొట్టమొదటి కారణం గుండె జబ్బులు. అంటే ఇవాళ మనం కోట్ల మందికి స్టంట్లు వేస్తున్నాం, బైపాస్ చేస్తున్నాం పక్క నుంచి. అంటే వీఆర్ కెడెట్ 28 రోజులు చేస్తేనే ఈ ఫలితం వచ్చిందంటే, ఈ 28 రోజులు ఈ ఫలితం వచ్చిందంటే ప్రపంచంలో ఎవరికి ఒక స్టంట్ కానీ ఒక బైపాస్ సర్జరీ కానీ అవసరం లేదు కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇక్కడ పెట్టాను, నేను పేర్లు చెబుతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళడిగితే రమేష్ గారు హాస్పిటల్లో ఫేక్ రిపోర్ట్ ఇస్తారా, కామినేని హాస్పిటల్లో ఫేక్ రిపోర్ట్ ఇస్తారా, మిషన్లు తప్పిస్తాయా? ఇప్పుడు అది తగ్గింది, పోనీ ఒకటి తగ్గిందా, 5,000 6,000 కరిగినాయి. నేను ఫేక్ చేయలేను కదా. కరెక్ట్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఇది సైన్స్ అని యాక్సెప్ట్ చేయాలి కదా. అలాగే మీరు కూడా ఎన్నాళ్ళు మీరు చేసిన పద్ధతుల మూలన మీరు రాసుకున్న మీ పుస్తకాల్లో పైనుంచి అమెరికా నుంచి తెచ్చిన గైడ్లైన్స్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా లాజిక్ సంబంధాలు అక్కడ పాటించడం మూలంగా మీరు ఫలితాలు తీసుకున్నారు 0. మిమ్మల్నే నమ్ముకుని 10 ఏళ్ల పాటు డయాబెటిక్ మందులు వాడినాడు, 7-8 ఏళ్ల పాటు బీపీకి మందులు వాడినాడు, అలాగే లోపస్ నెఫ్రైటిస్లకి వీటికి స్టెరాయిడ్లు మింగిన ప్రతి ఒక్కరిని మీరు డయాలసిస్ పంపిస్తే వాళ్ళందరూ, మీరు డయాలసిస్ సెంటర్కి వెళ్తే అందరూ మీ బాధ్యతలే కదా. మిమ్మల్ని వాడిని కాపాడద్దాం మనం. అంటే డయాలసిస్ పెట్టి రోజు అక్కడ పంపి వాడిని చంపవతల పంపించేయటమేనా? ఇదేనా మనం పరిష్కారం చేసేది?